జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అయ్యా, పూజారి గారు, దేవుణ్ణి మనం ఏది కోరినా నెరవేరుస్తాడా? కోరికలో న్యాయం ఉంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. సడన్గా నాకు మరో అమ్మాయి నచ్చేసింది. కాకపోతే నేననుకున్నంత తొందరగా పెళ్లి వైపు అడుగులు పడ్డం లేదు. దేవుడికి లంచం ఇస్తే హుండీలో ఒక కరెన్సీ బండిల్ వేస్తే నా పని తొందరగా అవుతుందా? దేవుడికి భక్తుడికి మధ్య బంధం ధనంతో ముడిపడి ఉండదు నాయనా. మనసుతో భక్తితో మాత్రమే ముడిపడి ఉంటుంది. నువ్వు ఇష్టపడిన ఆమె నీ జీవితంలోకి రావాలని నీ నుదుటిన రాసి ఉంటే అలాగే జరుగుతుంది. రాసిపెట్టి ఉండకపోతే ఆమె మరొకరి జీవితంలోకి వెళుతుంది. ఆడపిల్ల 7 అడుగులు ఎవరి వెనుక నడవాలో అన్నది పూర్తిగా దైవ నిర్ణయం. ఆమె కోసం అతడు, అతడు కోసం ఆమె, వారు పుట్టినప్పుడే లిఖించబడతాయి. ఒక మాట అంటాను, మీరేమనుకోరు కదా? అనుకోను బాబు. అనుకున్నా పర్లేదులేండి. మీరు ఒక 10 ఏళ్లు వెనకబడున్నారు పూజారి గారు. మీ చాదస్తం చూసి నాకు నీరసం వచ్చేసింది. మీరు నా కోసం ఏ అర్చన చేయాల్సిన అవసరం లేదు. నేను డైరెక్ట్గా ఆ దేవుడితోనే తేల్చుకుంటా. మీరు వెళ్ళండి. ఈ పూలాభిషేకాలు పాలాభిషేకాలు మన వల్ల కాదు. డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేస్తాను. నాకు అవని కావాలి. అవనితో తొందరగా నా పెళ్లి చేశావంటే బంగారంతో కిరీటం చేయిస్తాను. ఓకేనా? నేనేదైనా మిస్ అవుతుంటే నా బ్రెయిన్ నాకు సంకేతాలు పంపుతుంది. ఇక్కడ నాకు కావలసిన విలువైందేదో ఉంది. నా అవని నా కాబోయే భార్య చెయ్యెవడో పట్టుకున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.